ఈ ప్రపంచంలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని సర్టిఫై చేయడానికి ఒక దేశం, ఆ దేశం అమెరికా. మోదీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్, నో మోదీ ఈజ్ ఏ బ్యాడ్ మ్యాన్, వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాని ఆధారంగానే ప్రపంచము మోదీ గారిని చూడాలి. లేకపోతే మీకు తేడాగా ఎన్నో కుట్రలు. ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఒక కంపెనీ ఉంది, ఒక మీడియా కంపెనీ. దాని పేరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్తారు. సో దీని ప్రకారం మీరు చూసారనుకోండి, ప్రపంచంలో ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయి, కరప్షన్ అవినీతి ఎక్కడెక్కడ ఉంది, దీని మీద వీళ్ళు ఒక అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ అనేది విడుదల చేసి ప్రపంచంలో ఉండే మీడియాకు వీళ్ళు ఇస్తారు. ఇది వీళ్ళ పని. సో అలాగా 2023 ఆగస్టు నెల, అలాగే 2024 ఈ సంవత్సరము వీళ్ళు గౌతమ్ అదానీ మీద ఒక రిపోర్టు విడుదల చేశారు. దీని ప్రకారం మీరు చూశారనుకోండి, ఈయన ఎన్నో అవినీతి పనులు చేశారు. సో ఫైనల్గా మీకు సెబీ వాళ్ళు ఏకంగా గౌతమ్ అదానీ మీద కేసు పెట్టి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. సో సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు అంటే, ఇలాంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎటువంటి ఆధారాలు లేకుండా అదానీ మీద ఇచ్చిన పేపర్స్, దీనిని పెట్టుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఇది అర్థమే లేదు. ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, హైపోథెటికల్గా ఆలోచించండి ఫ్రెండ్స్. మీకు ఢిల్లీలో బీజేపీ లేదా కాంగ్రెస్ ఇంకొక ఏదైనా ఒక పార్టీ రేపు పాలనకి వచ్చిన తరువాత చెప్తున్నాను అంటే, ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, మీకు నరేంద్ర మోదీ, ఎస్ జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవెల్ గారు, వీళ్ళు లేని పాలన. సో అప్పుడు ఏమవుతుందంటే, జార్జ్ సోరోస్కి సంబంధించిన ఓపెన్ సొసైటీ, అలాగే రాకీ ఫిల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, వీళ్ళ అధికారులే అక్కడ ఢిల్లీలో కూర్చొని ఉంటారు. ఏ అధికారిని అపాయింట్ చేయాలి, ఏ వ్యక్తికి ఫలానా మంత్రి పోస్టు ఇవ్వాలి, వీళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్పినట్టే అక్కడ ఉండే పాలకులు వినాలి. ఇలా జరుగుతుందా అండి అంటే, అరవింద్ కేజ్రీవాల్ గారిని అడగండి, అయ్యా మీకు సడన్గా ఇంత డబ్బు ఎలా వచ్చింది అంటే ఆయన చెప్తారు, నాకు ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళే ఫండింగ్ ఇచ్చారండి అని చెప్పి. సో అలాంటప్పుడు చూడండి, గౌతమ్ అదానీ మీద పెద్ద అభియోగాలు, ఇక్కడ ఇంత లంచం ఇచ్చారు, ఇక్కడ ఇలా చేశారు, ఇన్ని అవినీతి పరులు, చాలా పెద్ద నేరాలు జరిగాయి అన్నారు. ఎవరిచ్చారండి? ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్. సో వీళ్ళు ఈ ప్రపంచం యొక్క వాచ్ డాగ్ అని చెప్తారు. అంటే రష్యా చాలా బ్యాడ్ కంట్రీ అండి, సర్టిఫికేట్ ఇస్తారు. వెనిజులా, మీకు చైనా, భారత్లో మోదీ చాలా దారుణంగా ఉంటుంది వీళ్ళ పాలన. కాబట్టి వీళ్ళు లేని ఒక దేశాన్ని మనం చూడాలి. రష్యాలో పుతిన్ గారు ఉండకూడదు, చైనాలో జీ జింగ్పింగ్ ఉండకూడదు, భారత్లో మోదీ గారు, ఆయన సపోర్ట్ చేస్తున్న ఇలాంటి వ్యాపారులు వీళ్ళు ఎవరూ కూడా ఉండకూడదు. ఎందుకు? ఇది ఒక వరల్డ్ న్యూ ఆర్డర్, బ్రిక్స్ అని అంటారు. అలాగే వీళ్ళు కొత్త పథకాలు, దీని ద్వారా అమెరికాకు చాలా పెద్ద నష్టము జరగబోతుంది. నో, ఇది ఒప్పుకోము. మరి దీనికి మార్గం ఏమిటండి అంటే, ఇలాంటి ఒక ప్రాపగాండాను మొదలు పెడతాం. ఎటువంటి ఆధారాలు మాకు అక్కర్లేదండి. కెనడా యొక్క ప్రధానమంత్రి పదే భారత్ వల్లే మాకు ఇన్ని సమస్యలు, ఆధారము ఏదిరా? లేదు. ఒక నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఎక్కడైనా చూడండి భారత్కు వ్యతిరేకమైన క్యాంపెయిన్ అనేది ఇవాళ జరుగుతుంది. ఎందుకు? రష్యాకు సపోర్ట్గా మనం నిలబడ్డాము, ఇది మనము చేసిన తప్పు. కాబట్టి సర్టిఫికెట్ ఏంటి? భారత్ ఈజ్ ఏ బ్యాడ్ కంట్రీ. ఈ ప్రాపగాండాను 6 ఖండాలలో మీరు క్యాంపెయిన్ చెయ్యండి, ప్రాపగాండా చెయ్యండి, పెద్ద లెవెల్లో ప్రచారము చెయ్యండి అని చెప్పి వీళ్ళు చెప్తారు. ప్రేమ్ గారు, వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ మీడియా కదండి, చాలా పెద్ద, అంటే ప్రపంచంలో ఇంత పెద్ద మీడియా కంపెనీ లేదు కదా. సో వాళ్ళు ఒక సర్వే చేశారు, రీసెర్చ్ చేశారు, గౌతమ్ అదానీ గారు ఇన్ని తప్పులు చేశారని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో రాశారు కదా. మరి దీని విషయంలో మీరేం మాట్లాడతారు అంటే, ఒకే ఒక వ్యక్తి జార్జ్ సోరోస్. ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఈ కంపెనీ ఇంటర్నేషనల్గా
మీకు అతిపెద్ద మీడియా కంపెనీ, వీళ్లకు ఫండింగ్ ఎవరిస్తున్నారు? ఫ్రెండ్స్, మీరు నమ్మరండి, 63.1 బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళకి ఫండింగ్ వెళుతుంది. ఎవరిస్తున్నారో చెప్పమంటారా? ఏముందిలేండి, జార్జ్ సోరోస్ అనుకుంటారు. కాదండి, అమెరికా గవర్నమెంట్, అమెరికా ప్రభుత్వమే స్వయంగా ఈ మీడియాకు డబ్బులు ఇచ్చంటే వాళ్ళకి వీటో పవర్ ఉందండి. ఈ పలానా కంపెనీలో, మీడియా కంపెనీలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ఉద్యోగం చెయ్యాలి, చెయ్యకూడదు, ఎలా చెప్తే ఎలాంటి ఆర్టికల్స్ రాయాలి, ఎవరిపైన ఎలాంటి బురద జల్లాలి, మీకు అమెరికా గవర్నమెంట్ చెప్తుంది, సీక్రెట్ సర్వీస్ చెప్తుంది. దాని ప్రకారమే వీళ్ళ రిపోర్టింగ్ ఉంటుందని చెప్పి ఇవాళ మీకు ఫ్రాన్స్కు సంబంధించిన మీడియా బిత్తరపోయే కథనాలు. మీరేమనుకుంటున్నారు? ఇది ఒక ఇంటర్నేషనల్ మీడియా, ఒక బీబీసీ అంటాం. బీబీసీ అన్నప్పుడు ఎంత పేరు ప్రతిష్టలు కలిగిన ఒక మీడియా కంపెనీ అండి. బీబీసీకి ఫండింగ్ ఎవరిస్తారండి? బ్రిటన్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాంటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చెప్పిందే కదా వాళ్ళు రాస్తారు. మోదీ చెడ్డవాడు అంటే బీబీసీ మొత్తము కూడా మోదీ ఇలాంటి వ్యక్తి, ఎస్ జయశంకర్ గారు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు అని రాయి అంటే వీళ్ళందరూ అలాగే రాస్తారు. ప్రపంచమంతా కూడా దీన్ని నమ్మాలి అని చెప్పి వాళ్ళు పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేస్తారు. అలాగ గౌతమ్ అదానీ ఇన్ని నేరాలు చేశారు, ఇన్ని అవినీతి చేశారు అని చెప్పి ముందు కథనాలు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది? సెబీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు కదా. సో వాళ్ళ రిపోర్టు వచ్చే అంతవరకు ఎక్కడో ఎవరో న్యూస్ పేపర్స్లో ఇలాంటి ఒక పెండోరా పేపర్స్ అనండి, అలాగే మీకు పెగాసూస్ ప్రాజెక్ట్ అనండి, ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కదా. అలాంటి ప్రాజెక్టుల లాగా మీరు ఒక పేపర్ను విడుదల చేసి దీన్ని మీరు నమ్మే తీరాలి, మేము సర్టిఫికేట్ ఇచ్చాము, గౌతమ్ అదానీ జైల్లో పెట్టండి అంటే మేము ఎలా పెడతాం? ఎలా కుదురుతుంది? సుప్రీంకోర్టు ఇలా చెయ్యలేదు కదా, ఆధారాలు ఎక్కడా అని వాళ్ళు అడుగుతున్నారు. అయినా కూడా మీరు గమనించాల్సిన విషయము, అమెరికా ప్రభుత్వమే స్వయంగా ఫండింగ్ ఇచ్చి మీరు ఇలాంటి కథనాలు రాయండి, మీకు చైనా, భారత్ నుంచి అమెరికాకు థ్రెట్ ఉంది, వీళ్ళు త్వరలోనే అమెరికాను దాటేయగలరు, ఎన్నో రకాలుగా అమెరికాను ఇబ్బంది పెడుతున్నారు, డాలర్ విషయంలో అనండి, మీకు వ్యాపారము అనండి, అలాగే మీకు ఇన్వేషన్, చైనా నుంచి భారత్లో నుంచి అమెరికాలోకి వస్తున్న వాళ్ళు పెద్ద పోస్టులో ఉంటున్నారు, మేమే అమెరికాను పరిపాలిస్తున్నాం అంటున్నారు. మరి ఈ దేశాలను విడిచిపెట్టకూడదు కదా. మోరోవర్ వీళ్ళు రష్యాకు ఫ్రెండ్స్గా ఉన్నారు. సో రష్యా మీద మీరు ఎంత పెద్ద లెవెల్లో బురద జల్లాలో, క్యాంపెయిన్ చెయ్యాలో వీళ్ళ మీద కూడా అదే చెయ్యాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, మనకు రష్యా వాళ్ళు ఇస్తున్న డిస్కౌంటెడ్ ఆయిల్స్ అండి, ఫర్టిలైజర్స్, అలాగే మీకు వీట్, దీంతో పాటు గౌతమ్ అదానీని మీరు గమనించారనుకోండి, పోర్ట్లు అంటే ఈ సముద్ర జలాలలో భారత్కి చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చిన వ్యక్తి ఇతను. సో రేపు ఇతను ఏం మాట్లాడుతున్నాడు? కార్గో షిప్పులను కూడా మేమే రన్ చేస్తాం, మాకు ఏ అమెరికానో, యూరోపో, జపానో అక్కర్లేదు, భారత్కి కావలసిన ఈ కార్గో షిప్పులు మేమే తయారు చేసుకుంటాము, మేమే రన్ చేస్తాము. రష్యా అనండి, చైనా అండి, ఎక్కడికైనా భారత్ యొక్క కార్గో షిప్పులు వెళతాయని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ఇతని ప్లానింగ్ ఉంది. అంటే నెక్స్ట్ 10 years ఈ ప్రపంచం ఎలా ఉంటుందని చెప్పి వీళ్ళు అంచనా వేసినప్పుడు వీళ్లకు భారత్, గౌతమ్ అదానీ లాంటి వాళ్ళు చాలా డేంజరస్గా కనిపించారు. కాబట్టి ముందే ఇతన్ని కట్టడి చెయ్యాలి, ఇతని ఎక్స్పాన్షన్ని ఆపేయాలి, ఇతను ఒక లోకల్ వ్యాపారిగానే మిగలాలి, ప్రపంచ స్థాయిలో తిరిగి ఇతను బిజినెస్ చెయ్యకూడదు. అంటే అసలు సిసలైన నిజాలు ఎక్కడా కూడా అమెరికా గవర్నమెంట్ పేరే లేకుండా వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళు ఎన్నో విషయాలు మాట్లాడతారు. కానీ అసలు కుట్రదారి ఎవరు? అమెరికా గవర్నమెంట్, జార్జ్ సోరోస్. దీన్నే మనము డీప్ స్టేట్ పాలిటిక్స్ అని అంటాము. మరి వీళ్ళపై డొనాల్డ్ ట్రంప్ గారి యుద్ధము ఎలా ఉండబోతుంది, ఇదే మనము భవిష్యత్తులో చూడాలి. దీని మీద మీ స్పందన ఏమిటి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.